హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రామ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ कुंज बिहारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी, यशोदानंदना ब्रज जनरंजना, यशोदानंदना ब्रज जनरंजना, यशोदानंदना ब्रज जनरंजना, यशोदानंदना ब्रज जनरंजना, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं
దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. హృదయంతస్థో హి అభద్రాణి విదునోతే సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తేర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో హరే ఈ రోజు కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ పాట చాలా బాగా పాడారు, చాలా రాగయుక్తంగా పాడారు ప్రభుజీ. హరే కృష్ణ చాలా చాలా హరే చెవులు కృష్ణ పింపుగా ఉంది. హరే కృష్ణ ప్రభు. నేను హరే అదే కృష్ణ. చెప్పాలనుకుంటున్నాను ప్రభుజీ. అసలు అదొక ట్రాన్స్ లోకి వెళ్ళినట్టు ఉంది ప్రభుజీ మీరు పాడుతుంటే మాత్రం. లేదు మాతాజీ, అంతా నేను ఇంకా చాలా తక్కువ మాతాజీ. చాలా కీర్తన చేసే వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు, చాలా బాగా చేస్తారు. ఇంకా నాకు చాలా రాదు బాగా అసలు. పాడారు ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఆ ఈ రోజు మనము కొత్త అధ్యాయం మనం మొదలు పెట్టుకుంటున్నాము. ఈ యొక్క అధ్యాయం పేరు సంధ్యా సమయమున తిథి గర్భధారణం అన్నమాట. యాక్చువల్ గా మనకు చూస్తే కనుక యొక్క 13వ అధ్యాయం దాకా మనకి ఇంచుమించు శ్రీమద్ భాగవతంలోనే కొంచెం కష్టమైనటువంటి టాపిక్స్ అని చెప్పుకోవాలన్నమాట. అవి 2వ స్కందంలోను 3వ స్కందంలోను వస్తాయి. ఏంటంటే అవి క్రియేషన్ అన్నమాట. సృష్టి ఎలా జరిగింది దాని గురించి వస్తుంది. అవి యాక్చువల్ గా అవన్నీ కూడా మనము చదివినా సరే మనకి ఇంకా ఏదో ఉందేమో, మనకి తెలియట్లేదేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చాలా కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. చాలా విషయాలు ఏంటంటే గనక మన మేధస్సుకి మన తెలివితేటలకి కూడా చాలా చాలా పైన ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా. ఎందుకంటే అవి చాలా అంత నిగూఢమైనటువంటి టాపిక్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకా 3వ స్కందంలో ఇప్పుడు 14వ అధ్యాయం నుంచి ఇంకా మనకి మెల్లగా పాస్ట్ టైమ్స్ మొదలైపోతాయి అన్నమాట, లీలలు అన్నమాట. సో ఏమిటి స్వామి యొక్క అవతారాలు ఎలాగ వచ్చినాయి, అదేవిధంగా గొప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, స్వయంభూ మను యొక్క వంశం ఏమిటి. సో అలాగే ఈ లీలలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి. స్వయంభూ మను యొక్క కుమారుల గురించి మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ అధ్యాయంలో. సో స్వయంభూ మనుకి ఎంతమంది పిల్లలండి మొత్తం? 5 ప్రభుజీ. 5. ఎవరండి వాళ్ళు? 2 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు. వాళ్ళ పేర్లు ఏంటండి? ఉత్తరపాదుడు, ప్రియవ్రతుడు, అకుతి, దేవహూతి, ప్రసూతి. అకూతి, దేవహూతి, ప్రసూతి, ప్రియవ్రత, ఉత్తనపాద అన్నమాట. సో ఏమవుతుందంటే కనుక ఇక్కడ మనకి స్వయంభూ మను గురించి, ఆయనకి భూమండలం అంతా ఇవ్వాలి కదా ఆయనకి రాజ్యం చేయడానికి అని చెప్పేసి.
సో టాపిక్ ఏమైంది, ఫస్ట్ బ్రహ్మదేవుడిని ఆయన అడిగారు, స్వయంభూమను ఏం చేశారు అని చెప్పి విదురుడు అడిగారు. అడిగిన తర్వాత ఆయన వెంటనే ఆయన జన్మించిన తర్వాత ఏ విధంగా అయితే గనక వెంటనే బ్రహ్మదేవుడిని అడుగుతారు, ఏం కర్తవ్యం చేయమంటారని అడుగుతారు. చేయమంటే కనుక ఆయన అన్ని చెప్పిన తర్వాత 3 రకాల ఆదేశాలు ఇస్తారు ఆయనకి. సో ఆదేశాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత సంతానాన్ని వృద్ధి చేయమంటారు, ప్రజలందరికీ కూడా రక్షణ కల్పించమంటారు, సో వాళ్ళందరినీ పాలించమని చెప్పి చెప్తారనమాట. సో ఈ 3 చెప్పిన తర్వాత ఆయనకి నేను ఎక్కడ ఉండాలి, ఎక్కడ రాజ్యం చేయాలి, భూమి గర్భోదక సముద్రంలో మునిగిపోయింది కాబట్టి దాన్ని పైకి తీసుకుని రండి అంటారు. సో అప్పుడు బ్రహ్మదేవుడు ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎవరు వస్తారు మనకి, ఆ వరాహావతారంలో శ్వేత వరాహ రూపంలో స్వామి వచ్చి మొత్తము ఆ భూమండలాన్ని అంతా గర్భోదక వర్షం నుంచి బయటికి తీసుకుని వస్తారు ఆయన. సో ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏ విధముగా వేదాలతోటి కంపేర్ చేశారు, యజ్ఞాలతోటి ఏ విధంగా కంపేర్ చేశారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం నిన్నటి అధ్యాయంలో పూర్తి చేసుకున్నాం అనమాట. యాక్చువల్ గా 2 రకాలైనటువంటి ఆ ఆ యొక్క మన్వంతరాల్లో జరిగినవి మనకు చెప్పడం జరిగింది అనమాట. సో ఒకటి చక్షుష మన్వంతరంలో జరిగింది, ఇంకొకటి స్వయంభూ మన్వంతరంలో జరిగింది అనమాట. సో ఈ 2 కూడా జరిగిన తర్వాత మనకి ఇప్పుడు తర్వాత మళ్ళీ ఆ యొక్క చాక్షుష మన్వంతరంలో ఏం చేస్తారు, ఈ యొక్క హిరణ్యాక్షుణ్ణి చంపుతారనమాట. భూమిని పైకి తీసుకుని వచ్చిన తర్వాత, భూమిని తన కక్షలో పెట్టిన తర్వాత స్వామి హిరణ్యాక్షుణ్ణి చంపుతారనమాట. సో అప్పుడు మళ్ళీ మెల్లగా ఏమైపోయింది ఆ టాపిక్, హిరణ్యాక్షుణ్ణి ఏ విధంగా చంపారు, సో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఎలాగ పుట్టారు అనేటువంటి విషయాలకి మళ్ళీ టాపిక్ అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే అవన్నీ కూడా లింక్ ఉంటాయి కాబట్టి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ యొక్క అధ్యాయంలో సంధ్యా సమయంలో దితి, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వాళ్ళిద్దరికి కూడా తల్లి ఎవరు, దితి అన్నమాట. సో ఆవిడ ఏ విధంగా గర్భధారణ జరిగింది, సో మెల్లగా ఏమవుతుంది, ఈ టాపిక్స్ అన్ని కూడా మెల్లగా ఎలా కన్వర్ట్ అయిపోతాయంటే అసలు ఈ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఎవరు, వాళ్ళు ఏ విధంగా జయ విజయులు వాళ్ళిద్దరూ కూడాను, వాళ్ళు ఏ విధంగా శాపానికి గురయ్యారు. సో ఆ తర్వాత అక్కడే మనకి ఆ అధ్యాయంలో వస్తుంది అనమాట, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఏ విధంగా శాపానికి గురయ్యారు కుమారుల ద్వారా అనే అధ్యాయంలోనే వైకుంఠం ఎలా ఉంటుంది అసలు మనం చెప్పుకుంటూ ఉన్నాం, వైకుంఠం 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 అని చెప్పి భగవద్గీతలో కూడా మనకి కొంచెం ఇంట్రడక్షన్ వస్తుంది. సో నతద్భాషయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. సో వైకుంఠంలో ఏముంటుందంట, సూర్యుల చేత గాని చంద్రుడి చేత గాని విద్యుత్ శక్తి చేత గాని అక్కడ వెలుతురు అనేటువంటిది అవసరం లేదు అని చెప్పి మనం తెలుసుకున్నాం, కొంతవరకు తెలుసుకున్నాం. అక్కడ మళ్ళీ జనన మరణాలు ఉండవు, కష్టాలు ఏమి ఉండవని అంతవరకు మాత్రమే తెలుసుకున్నాం మనం. కానీ నిజంగా వైకుంఠం ఎలాగ ఉంటుంది అనేటువంటి డిస్క్రిప్షన్ మనకి త్వరలో 3వ స్కందంలోనే ఆ యొక్క జయ విజయుల్ని ఎప్పుడైతే గనక ఈ యొక్క 4 కుమారులు కూడా శాపం ఇస్తారో ఆ అధ్యాయంలో వైకుంఠం ఎలా ఉంటుందని చెప్పి కళ్ళకు కట్టినట్టు చెప్తారనమాట డిస్క్రిప్షన్. సో అది మనకి త్వరలోనే వస్తుంది. సో బీ రెడీ, గెట్ రెడీ. సో వైకుంఠం ఎలా ఉందని చెప్పి కూడా తెలుసుకుందాం. సో దానికన్నా ముందు మనము ఈ యొక్క అధ్యాయంలో మనం ఏం తెలుసుకుందాం అంటే గనక ఎందుకు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అంత రాక్షసులు, ఏ విధంగా పుట్టారు వాళ్ళు అనేటువంటి విషయాల్ని మనం, ఎందుకు వాళ్ళు ఆ విధంగా పుట్టడం జరిగింది, అదే విధంగా ఏ సమయంలో, ఎందుకంటే కనుక ఇప్పుడంటే కనుక కలియుగం అయిపోయింది, మనం ఏది పడితే అప్పుడు ఏ పని అప్పుడు మనం సరైన సమయంలో చేయాల్సిన టైంలో మనం చేయట్లేదు అనమాట. సో కలియుగంలో చేస్తున్నాం, కానీ సత్యయుగంలో అయితే కనుక అలాగ లేదనమాట, ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలోనే చేయాలన్నమాట. సో అందులోనూ ఈ విధమైనటువంటి కలుసుకోవడం అనేటువంటిది భార్యాభర్తలు సాయంత్రం పూట అనేటువంటిది అస్సలు చేయకూడదు అనమాట, ఇప్పుడైనా సరే ఇప్పటికైనా సరే. సో దితి ఏ విధంగా ఆ సమయంలో ఏం చేసింది, సో ఎందుకు ఆ విధంగా దితి చేసింది అనేటువంటి విషయాలన్నీ కూడా మనము తెలుసుకుంటాం అనమాట చాలా చక్కగా. ఎందుకంటే మనం నేర్చుకునేటప్పుడు ఓన్లీ పాస్ట్ టైమ్స్ ఒకటే నేర్చుకోవడం కూడా కాదనమాట. సో దానికి వెనకాల మనం ఏం నేర్చుకోవాలి ఈ యొక్క విషయం నుంచి, మన ప్రాక్టికల్ లైఫ్ లో వీటిని ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి మనము ప్రభుపాద్ గారు మనకి ఈ యొక్క పర్పట్స్లు ఇస్తూ ఉంటారు. ఇచ్చిన తర్వాత మనం ఆ పాయింట్స్ ఏంటంటే వెంటనే క్యాచ్ చేసుకుని వాటిని మనము ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. అది ఎందుకంటే పాస్ట్ టైమ్స్ మనందరికీ కూడా తెలుసు, ఇంచుమించు ఒకసారి చదివేస్తే కనుక మనకి పాస్ట్ టైం తెలిసిపోతుంది, లేకపోతే మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది అనమాట. కానీ అందులో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏముంటాయి అని చెప్పి మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఈ అధ్యాయం మొదలు పెడదామండి. సంధ్యా సమయమున దితి గర్భధారణము.
శ్రీసుకం వాచ నిశమ్య కౌసార వేణో పవర్ణితాం హరే కదాం కారణ సూకరాత్మనా పునః స ప్రపశ్చాతముద్యాతాంజలి నచాతి తృప్తో విదురోధుత వ్రత. సుఖదేవ గోస్వామి పలికెను, భగవానుని వరాహావతారముని గూర్చి మైత్రేయ ముని ద్వారా శ్రవణం చేసిన పిమ్మట ధృతవ్రతుడైన విదురుడు అప్పటికిని తనివి నొందని కారణమున దివ్యమగు భగవత్కర్మలను ఇంకనూ వర్ణింపుమని ముకిలిత హస్తుడై ప్రార్థించెను. 2వ శ్లోకం. విదురం వాచ తేనేవతు ముని శ్రేష్ట హరిణా యజ్ఞమూర్తినా ఆదిదైత్యో హిరణ్యాక్ష హతాయిత్యానుసుశ్రమా. శ్రీ విదురుడు పలికెను, ఓ మునిశ్రేష్ఠ, ఆదిదైత్యుడగు హిరణ్యాక్షుడు దేవదేవుడగు అదే యజ్ఞమూర్తిచే వరాహ భగవానుడు వధింపబడెనని పరంపరానుగతముగా వినియుంటిని. శ్రీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. గతమునందు తెలుపబడినట్లు వరాహవతారము 2 కల్పములందు స్వయంభూ కల్పము, చాక్షువ కల్పము అవతరించెను. అనగా ఆ 2 కల్పముల ఎందును వరాహ అవతారము కలదు. కాని భేదమేమనగా స్వయంభూ కల్పమునందు అతడు ధరణిని విశ్వజలము నుండి ఉద్ధరించగా, చాక్షు కల్పమున ఆది దైత్యుడగు హిరణ్యాక్షుణ్ణి వధించెను. స్వయంభూ కల్పమున అతడు శ్వేతవర్ణమును కలిగి ఉండగా, చాక్షువ కల్పమున ఎరుపు వర్ణమును కలిగి ఉండెను. విదురుడు వానిలో ఒక దానిని గూర్చి అదివరకే వినియున్నందున మిగిలిన దానిని గూర్చి విని సంకల్పించును. ఆ 2 అవతారములకు ఒకే భగవానుడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. సో ఇదే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకున్నాం. స్వయంభూ కల్పము, చాక్షుష కల్పంలో 2 సార్లు మనకి ఒక వరాహ అవతారం వస్తుంది అనమాట. సో స్వయంభూ కల్పంలో ఏమిటి, కేవలం భూమిని, భూమండలాన్ని పైకి తీసుకుని వచ్చి అక్కడ ఆర్బిట్ లో పెడతారనమాట, కక్షలో పెడతారు. అదే చాక్షుష కల్పంలో ఏంటి, భూమిని తీసుకుని వచ్చి మళ్ళీ కక్షలో పెట్టిన తర్వాత మళ్ళీ హిరణ్యాక్షుని కూడా సంహరిస్తారనమాట. సో స్వయంభూ కల్పంలో వచ్చింది శ్వేతవరాహము, అదే విధంగా చాక్షుష కల్పంలో ఎరుపు రంగులో ఉంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ 2 అవతారాలు కూడా భగవంతుడి అవతారాలు అన్నమాట. తస్య చోద్దర తక్షౌణీం స్వదంష్ట్రాగ్రేణ లీలయా దైత్యరాజశ్చ బ్రహ్మాన్ కస్మాద్దేతో రభూన్మృధా. ఓ బ్రాహ్మణ, వరాహమూర్తి లీలగా ధరణిని లేవనెత్తినప్పుడు అతనికి మరియు దైత్యరాజునకు నడుమ యుద్ధము సంభవించుటకు కారణమేమి? శ్రద్ధధానాయ భక్తాయ బ్రూహి తజ్జన్మ విస్తరం ఋషేనా తృప్యతి మనః పరం కౌతూహలం హిమే. నా మనస్సు మిగిల జిజ్ఞాసువుగానైనది కనుకనే భగవదావతార వర్ణ శ్రవణంచే నేను తనివి నొందకున్నాను. అందువలన భక్తుడను శ్రద్ధావంతుడను అగు నాకు దయతో ఈ విషయమును అధికాధికముగా వివరింపుము. నాగంసమిత మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. భాష్యం బై శ్రీల ప్రభుపాద్ కీ జై. వాస్తవముగా శ్రద్ధావంతుడు, జిజ్ఞాసువు అయిన వాడే పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావ అంతర్ధానములకు సంబంధించిన దివ్య లీలలను శ్రవణము చేయుటకు యోగ్యుడై ఉండును. అటువంటి దివ్య కథలను శ్రవణం చేయుటకు విదురుడు పాత్రుడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ చెప్తున్నారు అన్నమాట, విదురుడు అడుగుతున్నారు, బ్రాహ్మణ, వరాహమూర్తి లీల కింద ఏం చేశారు, ఆయన ధరణిని పైకి లేవనెత్తారనమాట. ఎప్పుడు జరిగింది ఇది? చాక్షుష మన్వంతరంలో జరిగింది. అప్పుడు హిరణ్యాక్షుడికిను వరాహస్వామికి కూడా మధ్యలో యుద్ధం జరగడానికి కారణం ఏమిటి? సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. జిజ్ఞాసు అంటే కనుక బాగా తెలుసుకోవాలని అనిపిస్తోంది. చాలా ఆతృతగా ఉన్నాను నేను తెలుసుకోవాలని చెప్పేసి. సో భగవంతుడి యొక్క అవతారాల గురించి వర్ణిస్తూ ఉంటే కనుక ఎంత విన్నా సరే కూడా నాకు తనివి తీరటం లేదు.
సో నేను భక్తుడిని, శ్రద్ధావంతుడిని కాబట్టి నాకు ఇంకా ఇంకా బాగా చెప్పండి, దీని గురించి ఏం జరిగిందో ఇంకా డీటెయిల్ గా చెప్పండి అని చెప్పని అడుగుతున్నారనమాట. సో ఎవరైతే కనుక భక్తులైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క దివ్య లీలలని వాళ్ళు శ్రవణం చేయడానికి అర్హులై ఉంటారన్నమాట. సో ఇదే విషయాన్ని స్వామి యొక్క లీలలు గురించి కూడా మనకి భగవద్గీతలో వస్తుందన్నమాట. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. సో ఎందుకు తెలుసుకోవాలి మనము స్వామి యొక్క లీలల గురించి, అవతారాల గురించి, ఆయన యొక్క ఆవిర్భావం గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే కనుక దానికి మనకి భగవద్గీతలో చెప్పేశారు స్వామి. సో ఎవరైతే కనుక స్వామి యొక్క జన్మ కర్మ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా దివ్యమైనటువంటివి. సో ఎవరైతే కనుక వాటిల్లో ఉన్నటువంటి రహస్యాలని, వాటిల్లో ఉన్నటువంటి ఉద్దేశాలని కొంతవరకు, ఎందుకంటే పూర్తిగా తెలుసుకోవాలంటే కనుక బద్ధ జీవులకి వల్ల కుదరదు అనమాట, కొంతవరకు అయినా సరే వాటిని తెలుసుకోగలిగితే కనుక వాళ్ళు మళ్ళీ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మనకి భగవద్గీతలో స్వామి చెప్పారనమాట. సో విదురుడు ఈ విధంగా ప్రశ్నించిన తర్వాత మైత్రేయుడు మళ్ళీను ఆ యొక్క లీల, చాక్షుష మన్వంతరంలో జరిగిన లీల గురించి ఆయన చెప్పడం మొదలు పెట్టారనమాట. మైత్రేయం వాచ సాధు వీరా త్వయా పృష్ట మవతార కథాం హరే యత్వం పృచ్ఛసి మర్త్యానాం మృత్యుపాశా విసాతనీం. మైత్రేయముని పలికెను, ఓ వీరుడా, నీవు కావించిన విచారణ భగవతావతారమునకు సంబంధించి ఉన్నందున భక్తునికి తగినట్లుగా ఉన్నది. మర్త్యులకు మృత్యుపాశము నుండి ముక్తి నొసగునది ఆ దేవదేవుడే. శశికళ మాతాజీ చదవండి. భాష్యంపై శ్రీల ప్రభుపాదులు వారికి జై. విదురుడు కురువంశమునకు చెందినవాడు మాత్రమే గాక వరాహ నరసింహ అవతారములలో శ్రీకృష్ణ భగవానుని విరోచిత కర్మలను శ్రవణం చేయుట యందు ఉత్కంఠతను కలిగి ఉన్నందున మైత్రేయముని అతనిని ఇచ్చట వీరునిగా సంబోధించినాడు. విచారణలు భగవతపరములైనందున భక్తునికి తగినవిగానున్నది. లౌకిక విషయములను శ్రవణం చేయుట యందు భక్తుడు అభిరుచిని కలిగి ఉండడు. లౌకిక యుద్ధమునకు సంబంధించిన కథలు పెట్టుగలవు, కానీ వాణ్ణి శ్రవణం చేయుటకు భక్తుడు మొగ్గు చూపుడు. సాక్షాత్గా భగవానుడే నియుక్తుడై ఉన్నట్టి యుద్ధ విషయములు మృత్యువునకు సంబంధించిన యుద్ధం గాక మాయా శృంఖలమునకు విరుద్ధంగా చేయబడి యుద్ధమే కాగలదు. ఆ మాయయే మనుజుడు నిరంతరం జన్మ మృత్యువులు పొందినట్లుగా చేయుచున్నది. వేరు మాటల్లో భగవానుడు కావించిన యుద్ధ విషయములను శ్రవణం చేయట యందు ఆనందం నందువాడు జన్మ మృత్యు శృంఖలం నుండి బయటపడగలదు. కురుక్షేత్ర యుద్ధమున శ్రీకృష్ణ భగవానుడు పాల్గొనినందున రణస్థలం నందున్న వారందరకు ముక్తి నిశ్చయమనడి విషయము ఎరుగక మూర్ఖులైన కొందరు రణమున ఆ దేవదేవుడు పాల్గొనుట పట్ల సంశయంను వెలిబుచ్చుదురు. కురుక్షేత్ర రణరంగమున నిలిచిన వారందరూ మరణానంతరము తమ నిజ ఆధ్యాత్మిక రూపములను పొందిరని భీష్మదేవుడు పలికి ఉన్నది. కనుకనే భగవాన్ని యుద్ధ కథల శ్రవణం కూడా ఇతరమగు ఏ భక్తి కార్యముతోనైనను సమానమే అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ చెప్తున్నారనమాట, ఏం చెప్తున్నారు, నువ్వు భగవదావతారానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగావు కాబట్టి, విచారణ అడిగావు కాబట్టి, నువ్వు భక్తుడు కాబట్టి నీకు అది సరిగ్గానే ఉంది. సో ఎవరైతే మర్త్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యొక్క మృత్యుపాశం నుంచి, అంటే కనుక జనన మరణ చక్రం నుంచి బయటపడేసేది ఆ యొక్క దేవదేవుడు మాత్రమే. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం జన్మ కర్మ చమే దివ్యం శ్లోకంలో స్వామి యొక్క ఆ యొక్క ఆవిర్భావము, అదే విధంగా ఆయన యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు యొక్క జనన మరణ చక్రాల నుంచి బయటపడతారు అని చెప్పి మనం ఇప్పుడే చర్చించుకున్నాం. అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్పడం జరిగింది అనమాట. సో భగవంతుడు కావించినటువంటి యుద్ధ విషయాలు అది ఆయన చేసినటువంటి కర్మే అన్నమాట. సో కాబట్టి అటువంటి యుద్ధ విషయాల్ని శ్రవణం చేయటంలో ఆనందం పొందేటువంటి వాడు జన్మ మృత్యు శృంఖలం నుంచి బయటపడగలడు. సో కాబట్టి ఎవరైతే కనుక ఈ యొక్క మళ్ళీ మళ్ళీ జన్మించడము, పునరపి జననం పునరపి మరణం
మళ్ళీ మళ్ళీ వేరే వేరే తల్లి యొక్క గర్భాన్ని ఆశ్రయించడం అనేటువంటి విషయము ఎవరైతే కనుక బయటపడాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి? స్వామి యొక్క జన్మ గురించి, ఆయన యొక్క దివ్యమైనటువంటి కర్మల గురించి కూడాను మనం అందరం కూడా శ్రవణం చేయాలన్నమాట. యాక్చువల్గా యుద్ధాలు అని అంటే కనుక చాలా రకాలైనటువంటి యుద్ధ కథలు ఉంటాయన్నమాట. సో ఎవరో పలానా రాజుతో యుద్ధం చేశారు, ఈ యుద్ధంలో వాళ్ళు గెలిచారు, వీళ్ళు గెలిచారు. సో ప్రజెంట్ లో కూడా మనకి చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. యుక్రెయిన్ లో యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్ లో యుద్ధం జరుగుతుంది. సో అప్పుడప్పుడు ఇండియాకు కూడా యుద్ధాలు వస్తూ ఉంటాయి. సో వీటిలన్నిటిని కూడా ఒక్కొక్కసారి అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఇలాంటి యుద్ధం ఏమైనా జరిగితే కనుక న్యూస్ పేపర్స్ వాళ్ళకి కానీ లేకపోతే కనుక టీవీ ఛానల్స్ వాళ్ళకి కానీ బోల్డ్ అంత మెటీరియల్ అనమాట, వాళ్ళకి టీఆర్పీ పెంచుకోవడానికి. ఎందుకంటే అందరూ యుద్ధం ఏం జరిగిందా అని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి బాగా రేటింగ్స్ అవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి, బాగా చూసేవాళ్ళు. కానీ కొన్నాళ్ళకి ఏమైపోతుంది, యాక్చువల్గా ఆ యుద్ధం యుక్రెయిన్తో యుద్ధం జరుగుతుంది, ఇప్పటికీ కూడా ఇంకా జరుగుతూనే ఉంది అది. కానీ ఏమైంది, మొదట్లో మాత్రము చాలా ఎక్కువ న్యూస్ వచ్చేది, అందరూ బాగా చూసేవాళ్ళు. తర్వాత ఏమైంది, జనాలకి ఇంట్రెస్ట్ పోయింది మొత్తం. ఏదోటి అవుతుంది, అది ఎప్పుడో అయ్యేలాగా లేదు అని చెప్పేసి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎప్పుడో ఏదో ఒకటో రెండు, ఇదివరకు అయితే కనుక మొత్తం ఫ్రంట్ పేజీలో రాసేవారు దాని గురించి. సో మొత్తం ఫస్ట్ లో అదే చెప్పేవారు. ఇప్పుడు ఎక్కడ చెప్తున్నారు దాన్ని, ఏదో చివరిలోనో ఎక్కడో న్యూస్ పేపర్లో అయితే కనుక ఏదో 3వ పేజీలోనో 4వ పేజీలోనో, లేకపోతే కనుక న్యూస్ చెప్పే వాళ్ళు అయితే కనుక మెయిన్ పాయింట్స్ అయిపోయిన తర్వాత ఏదో మధ్యలో ఏదో కవర్ చేయాలి కదా అన్నట్టు ఏదో ఒక నిమిషంలోనో 5 సెకండ్లోనో కవర్ చేసేస్తున్నారు అనమాట. కానీ భగవంతుడు సాగించినటువంటి యొక్క యుద్ధ లీలలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ కూడా మరుగున పడిపోవు అనమాట. అవి ఎప్పుడు కూడా దివ్యంగానే ఉంటాయి, వాటిని ఎప్పుడు కూడా శ్రవణం చేయాలి. వేరే యుద్ధాల గురించి కనుక మనం చదివితే కనుక తెలుసుకుంటే కనుక మనకి ఏమీ లాభం రాదు. ఇంకా ఏమవుతుంది, మన యొక్క మనస్సు ఎజిటేట్ అయిపోతుంది అనమాట, బాగా ఎజిటేట్ అయిపోతుంది, బాధ కలుగుతుంది. ఇంకా సరిగ్గా చూసామంటే అయ్యో అనవసరంగా చనిపోతున్నారే, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఇప్పటికీ నాకు అర్థం లేదు అసలు రష్యాకి యుక్రెయిన్కి వారు ఎందుకు ఇన్ని రోజులు కంటిన్యూ అవుతుందని నాకు ఇప్పటికీ అర్థం అలా. సో వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. చూస్తే కనుక పాపం అటువైపు ఉన్న వాళ్ళు చనిపోతున్నారు, ఇటువైపు ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. సో ఇటువంటి యుద్ధాల గురించి మనము తెలుసుకోవడం మూలంగా, వాటి గురించి చూడడం మూలంగా మనకి మైండ్ అలజడ్ అవుతుంది. కానీ ఒక రూపాయి కూడా మనకి ఎటువంటిది మనకి ఆధ్యాత్మిక పరంగా కానీ భౌతిక పరంగా కానీ ఒక్క 10 పైసలు కూడా లాభం ఉండదు వాటిలో. కానీ స్వామి చేసినటువంటి యొక్క యుద్ధలీల, హిరణ్యాక్షుణ్ణి చంపినటువంటి యుద్ధలీల మనం నేర్చుకుంటాం, వచ్చే అధ్యాయంలో మనం నేర్చుకుంటాం అన్నమాట. స్వామి ఎంత బాగా ఎంత తెలివిగా హిరణ్యాక్షుణ్ణి చంపారు. చాలా సింపుల్ గా చంపేయగలరు ఆయన, అంత శక్తివంతుడు ఆయన. కానీ ఎలా చంపారు ఆయన, ఎలాగా చంపే ముందు ఏ విధంగా కాసేపు హిరణ్యాక్షుడితో యుద్ధం అనేటువంటి క్రీడ సాగించారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. సో కాబట్టి కొంతమంది అంటూ ఉంటారు, ఈ యొక్క కురుక్షేత్ర రణరంగంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ముక్తి వచ్చిందని చెప్తారండి. ఎందుకంటే వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళందరూ కూడా కృష్ణ భగవానుడి యొక్క ముఖార విందం చూస్తూ చూస్తూ వాళ్ళు ప్రాణాలు వదిలేరు కాబట్టి అన్నమాట. సో కాబట్టి కొంతమంది అయితే కనుక శ్రీకృష్ణ భగవానుడి యుద్ధంలోనే పాల్గొనలేదని వాళ్ళందరూ కూడా నోటుకు వచ్చినట్టు చాలా మంది ఏదో ఒకటి, ఎందుకంటే కనుక ఒక ఏనుగు వెళ్తుంటే కనుక ఏవో చిన్న చిన్నవి అవి ఇవి అన్ని కూడా జంతువులన్నీ కూడా అరుస్తూ ఉంటాయి, మొరుగుతూ ఉంటాయి, కానీ ఏనుగు పట్టించుకోదు అవన్నీ కూడా. సో అలాగే వేరే వాళ్ళ అభక్తులు అన్ని కూడా ఏవో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ కూడా నాయిస్ అనమాట, మనం పట్టించుకోకూడదు. సో మనకేం కావాలి, శాస్త్రాలు కావాలి, గురువు కావాలి, భక్తులు కావాలి. వాళ్ళు ఏం చెప్తే కనుక అవి వినడం, విన్న తర్వాత మనం పాటిస్తూ ఉంటే కనుక హ్యాపీగా మనము నవ్వుతూ డాన్స్ చేస్తూ ప్రసాదం తింటూ వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు అనమాట. యయోత్తానపద పుత్రో మునీనా గీతయార్భక మృత్యో కృత్వైవ మూర్ధ్నగ్ని మారురోహో హరే పదం. ఈ కథలను నారదముని ద్వారా శ్రవణము చేసి ఉత్తానపాద తనయుడు ధ్రువుడు దేవదేవుని విషయమున మిగుల జ్ఞానవంతుడయ్యను. తన పాదమును మృత్యువు యొక్క శిరముపై నుంచి అతడు హరిపదమును చేరెను. రత్నకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఉత్తానపాద మహారాజు తనయుడగు ధ్రువుడు ఈ జగత్తును వీడు సమయమున సునందాది పురుషులు అతని వెంట నుండిరి. భగవద్ధామంలోనికి వారే అతనిని ఆహ్వానించిరి. తండ్రి యొక్క రాజసింహాసనమును పొందినప్పటికీ పలువురు సంతానమును కలిగి ఉన్నప్పటికీ అతడు యుక్త వయస్సునందే ఈ జగత్తును వీడెను.
అతడు ఈ జగత్తును వీడవలసి ఉన్నందున మృత్యువు అతని కొరకు వేచి ఉండెను. అయినను ధ్రువుడు మృత్యువుని ఏమాత్రం లక్ష్య పెట్టక ప్రస్తుత దేహంతోనే దివ్య విమానమును అధిరోహించి నేరుగా విష్ణు లోకమును చేరెను. నారద మహామునితో అతనికి గల సాంగత్యమే దానికి కారణము. నారదుడు అతనికి భగవల్లీలా కథలను వివరించి ఉండెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ హరే ప్రణాం కృష్ణ ప్రభుజీ. మాతాజీ, దండవత్ ప్రణాం. సో ఇక్కడ చెప్తున్నారు, ఎవరి గురించి చెప్తున్నారు? ఫ్యూచర్ లో మనకి ఒక గ్రేట్ ఇన్సిడెంట్ జరగబోతోంది అనమాట. సో ఏంటి ఆ యొక్క ఇన్సిడెంట్? దాని గురించి మనకి లీలలు వస్తాయి. మనకి 4వ స్కందంలో వస్తుంది అనమాట. సో మనం 3వ స్కందం మొదటి భాగంలో ఉన్నప్పుడు, కానీ 4వ స్కందంలో యొక్క ధ్రువ చరితం వస్తుంది అనమాట. యొక్క ధ్రువ చరితం మనం చెప్పుకున్నాం కదండి. స్వయంభూమ్ అనే యొక్క కుమారులు 2 ఉన్నారు, ప్రియంవ్రత, ఉత్తనపాద. సో ఉత్తనపాద యొక్క కుమారుడు ధ్రువుడు అనమాట. సో ధ్రువుడు ఏంటంటే కనుక అందరికీ కూడా తెలుసు అనమాట. చిన్న వయసులోనే ఆయన అడవికి వెళ్ళి 6 నెలలలోనే ఆయన భగవంతుడి యొక్క సాక్షాత్కారం చేసుకున్నారు ఆయన. సో అంత తక్కువ సమయంలో భగవంతుడి యొక్క సాక్షాత్కారం చేసుకున్నటువంటి వాళ్ళు, ఆ విధంగా తపస్సు చేసి భగవంతుడి యొక్క దర్శనం పొందిన వాళ్ళు చాలా చాలా అరుదు అనమాట. ధ్రువ మహారాజ్ అనమాట. ఆయన యొక్క గొప్పతనం గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. ఎవరు? మైత్రేయముని చెప్తున్నారనమాట. ఆ యొక్క ధ్రువుడు చాలా జ్ఞానవంతుడు. నారదముని దగ్గర నుంచి ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా విన్నాడు ఆయన. ఉత్తనపత్ అనేడు ధ్రువుడు కాబట్టి జ్ఞానవంతుడయ్యాడు. ఎలా అంటే గనక ఆయన గురించి వస్తుంది ధ్రువ చరితంలో. ఆయన వెళ్ళిపోయేటప్పుడు హరిద్వార్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పుష్పక విమానం వస్తుందన్నమాట వైకుంఠం నుంచి. నంద సునంద ఇద్దరు కూడా తీసుకుని వస్తారు. సో వచ్చినప్పుడు ఏంటంటే కనుక వాళ్ళని ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత ఏం చేస్తారు? ఆ పుష్పక విమానం వచ్చిన తర్వాత ఆయన మొత్తం చక్కగా ఆయన యొక్క విధులు ఏవైతే ఉన్నాయో, భక్తి చేయాల్సినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసిన తర్వాత చక్కగా హరిద్వార్లో గంగా నదిలో ఆయన స్నానం చేస్తారు. స్నానం చేసి అక్కడ ఎవరైతే కనుక భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ నమస్కరించి వాళ్ళందరి యొక్క ఆశీర్వాదాలు తీసుకుని ఆయన ఏం చేస్తారు? ఈ యొక్క పుష్పక విమానం ఎక్కడానికి, పుష్పక విమానం ఎక్కే ముందు కూడా ఏం చేస్తారు? ఆయన ఆ పుష్పక విమానం చుట్టూ కూడా ఆయన ప్రదక్షిణం చేస్తారన్నమాట. ప్రదక్షిణం చేసి ఆ యొక్క విమానానికి ఆయన నమస్కరించుకుని ఇంకా జస్ట్ ఇంక ఎక్కడానికి రెడీ అవుతారనమాట ఆ విమానంలోకి. అప్పుడు మృత్యుదేవత ఆయన దగ్గరికి వస్తుంది అనమాట. అప్పుడు ఆ యొక్క అవకాశాన్ని తీసుకుని ఆయన మృత్యుదేవత తల మీద ఆయన కాళ్ళు పెట్టి ఆ యొక్క పుష్పక విమానాన్ని ఎక్కి ఆయన వైకుంఠానికి వెళ్తారనమాట. సో ఆయనకి అంతటి జ్ఞానం ఎలా వచ్చింది అంటే గనక నారదముని దగ్గర నుంచి ఆయన మొత్తం ఈ యొక్క విషయాలన్నీ కూడా విన్నారు అని చెప్పి, ఈ యొక్క లీలల గురించి విన్నారు అని చెప్పి మైత్రేయుని చెప్తున్నారనమాట. ఈ వృత్తాంతం అంతా, ధ్రువ చరితం అంతా కూడా మనకి 4వ స్కందంలో వస్తుంది అనమాట. అధాత్రా ప్రీతిహసోయం శ్రుతో మే వర్ణితా పురా బ్రహ్మణా దేవదేవేన దేవానామనుపృచ్ఛతాం. వరాహ భగవానుడు మరియు హిరణ్యాక్షుని నడుమ సంభవించిన యుద్ధ వృత్తాంతమును దేవతా ప్రధానుడగు బ్రహ్మ వివరించగా దేవతలచే ప్రశ్నించబడినప్పుడు పూర్వము నేను వింటిని. సో చెప్తున్నారు అనమాట మైత్రేయుని, నేను ఎప్పుడు విన్నాను, ఎవరి దగ్గర విన్నాను అంటే కనుక బ్రహ్మదేవుడు దేవతలు ప్రశ్నించినప్పుడు దేవతలకి చెప్తే కనుక అక్కడ మైత్రేయుని కూడా విన్నారంట. ఏం చెప్తున్నారు? దితిర్దాక్షాయణి క్షత్త మారీచం కశ్యపం పతిం అపత్యాకామచాకేమా స్థన్యాయాం హృచ్చయార్థిత. దక్షుని తనయగు దితి మైథున కోరికచే పీడితురాలై సంతానమును పొందుటకు సంధ్యా సమయమున సంభోగార్థమై భర్తయగు కశ్యపుని మరీచి తనయుని ప్రార్థించెను. ఇష్వాగ్ని జిహ్వం పయసా పురుషం యజుషాం పతిం నిమ్లో చత్యర్క ఆసీన మ్రగ్నగ్గారే సమాహితం. అప్పుడు సూర్యుడు అస్తమించుచుండెను. అగ్ని జిహ్వుడగు శ్రీ విష్ణు భగవానునకు ఆహుతులనొసగిన పిమ్మట ఆ ముని సమాధి మగ్నుడై ఉండెను. లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అగ్ని అన్నది శ్రీకృష్ణ భగవానుని జిహ్వగా భావించబడును. అగ్ని యందు అర్పింపబడిన ధాన్యము, నెయ్యి ఆ విధముగా ఆ దేవదేవునిచే స్వీకరింపబడును. సమస్త యజ్ఞముల విధానం అదియే. విష్ణు భగవానుడే వాటి ప్రభువు.
అనగా సమస్త దేవతల యొక్క ఇతర జీవుల యొక్క సంతృప్తి విష్ణు భగవానుని సంతుష్టి అందే ఇమిడి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కనుక అసలు దితి ఎవరు అంటే కనుక మనం చెప్పుకున్నాం బ్రహ్మగారికి 10 మంది కుమారులు ఉంటారు అని చెప్పుకున్నాం. సో అందులో ఒక కుమారుడి పేరేంటి, ఆయన దక్షుడు అన్నమాట. సో ఆయన కూడా దక్ష ప్రజాపతి కూడా అంటారనమాట. ఈ యొక్క దక్ష ప్రజాపతి ఆయన ఏం చేశారు, సో ఏ విధంగా సతీదేవి ఆయన శరీరాన్ని వదిలిపెట్టింది అనేటువంటి విషయాలు మనకి 4వ స్కందంలో మొదటి భాగంలో వస్తాయి అన్నమాట. అక్కడ మనం డీటెయిల్ గా తెలుసుకుంటాం. సో దక్షుడి యొక్క తన ఎవరు, దితి అన్నమాట. అదే విధంగా బ్రహ్మదేవుడికి ఇంకొక కుమారుడు ఉంటారు అని చెప్పి తెలుసుకున్నాం. ఎవరు, ఆయన పేరు కశ్యపుడు అన్నమాట. సో కశ్యపుడి యొక్క కొడుకు ఎవరు, సారీ మరీచి బ్రహ్మదేవుడి యొక్క కుమారుడు అన్నమాట. సో ఆయన యొక్క కుమారుడు ఎవరు, కశ్యపుడు అన్నమాట. సో ఏం చేశారు అంటే కనుక కశ్యపుడికి మొత్తము దితి, అదితి ఇంకా చాలా మంది భార్యలు అందరూ కూడా ఉంటారన్నమాట. సో ఈయన ఏం చేస్తున్నారు, ఒకసారి కశ్యపుడు సంధ్యా సమయంలో ఆయన అగ్నిహోత్రం చేస్తూ ఉన్నారనమాట. అప్పుడే సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. అస్తమిస్తూ ఉన్నప్పుడు ఆయన ధ్యానంలో మునిగిపోయి ఉన్నారనమాట అగ్నిహోత్రం చేసుకున్న తర్వాత. సో అప్పుడు ఏం చేసిందంటే కనుక దితి ఆయన యొక్క ఆవిడ యొక్క భర్త దగ్గరికి వెళ్ళింది అనమాట. ఆవిడ సంధ్యా సమయంలో భర్త దగ్గరికి వెళ్ళి ఆవిడని ప్రార్థిస్తూ ఉందన్నమాట. సో దితి ఏం చెప్తూ ఉంది, ఆవిడ ఏం జస్టిఫికేషన్ ఇచ్చింది, ఏం కావాలని అడుగుతుంది అనేటువంటి విషయాలు. సో ఆ తర్వాత యొక్క కశ్యప ప్రజాపతి, ఆయన కూడా ప్రజాపతి అన్నమాట. సో ఆయన ఏం చేశారు, ఏ విధంగా ఆవిడ్ని నిరోధించడానికి ప్రయత్నించారు, కానీ ఆయన సఫలీకృతుడు కాలేదు, కారణంగా ఏం జరిగింది అనేటువంటి విషయాలు మనకి ఒక అధ్యాయంలో వస్తాయి అన్నమాట. దితిరుం వాచా ఏషమాం తకృతే విద్వన్ కామా ఆత్త సరాసన దునోతి దీనాం విక్రమ్య రంభామివ మతద్గజా. సౌందర్యవతియగు దితి తన కోరికను ఆ ప్రదేశమున ఇట్లు వెలిబుచ్చెను. ఓ విద్వాంసుడా, మదపుటేనుగు అరటి చెట్టును పీడించున్నట్లుగా మన్మధుడు తన బాణములను కొని నన్ను తీవ్రముగా కలత పెట్టుచున్నాడు. చందనమాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. శ్రీల ప్రేపాదుల వారి భాష్యం. శ్రీల ప్రేపాదుల వారికి జై. తన భర్త సమాధి మగ్నుడై యుండుటను గాంచిన సౌందర్యవతి అగు దితి తన హావభావముల ద్వారా అతన్ని ఆకర్షించుటకు యత్నింపక దగ్గరగా ఒలక ఆరంభించను. మత్తు గజముచే అరటి చెట్టు పీడించబడినట్లుగా భర్త సన్నిధిన తన దేహము అంతయు కామవాంఛనే చున్నదని ఆమె నిర్మోహమాటంగా పలికెను. భర్త సమాధి మగ్నుడై ఉన్నప్పుడు అతని ఉద్రేకపరచుట ఆమెకు సహజం కాకున్నను తనకు కలిగిన కామ వేగంను ఆమె అణుచుకొన జాలకపోయిను. ఆమె కామవాంఛ మత్తు గజమును బోలి ఉండెను కనుక ఆమె కోరికను పూర్ణము కావించి ఈ పరిపూర్ణ రక్షణం నొసగట ఆమె భర్త యొక్క ప్రథమ కర్తవ్యం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో అక్కడ ఆవిడ చెప్తుంది, చూసింది అనమాట ఆవిడ భర్త ఏం చేస్తున్నారు, ఆయన సమాధిలో ఉన్నారనమాట అగ్నిహోత్రం చేసుకున్న తర్వాత. కానీ ఏమైంది, ఈవిడ పరిస్థితి ఎలా ఉందంటే కనుక ఇక్కడ చెప్తుంది అనమాట. ఆవిడ ఆ పరిస్థితిని తన యొక్క భర్త తోటి డైరెక్ట్ గా ఆవిడ చెప్తోంది అనమాట. సో ఏం చెప్తుంది ఆవిడ, మదపుటేనుగు అరటి చెట్టును పీడించినట్లుగా మన్మధుడు తన బాణములను కొని నన్ను తీవ్రముగా కలత పెట్టుచున్నాడు అని చెప్పేసి ఆవిడ ఆ యొక్క కామవాంఛను ఆవిడ తట్టుకోలేకపోతుంది అనమాట. తట్టుకోలేకపోతున్నాను కాబట్టి ఏదో ఒకటి చెయ్యండి, నా వల్ల కావట్లేదు అని చెప్పేసి భర్తని ఆవిడ ప్రార్థిస్తూ ఉందన్నమాట. తద్భవాన్ దహ్యమానాయాం సపత్నీం సమృద్ధిభి ప్రజావతీనాం భద్రంతే మయ్యాయుజ్యామనుగ్రహం. కనుక నా ఎడ దయగొని పూర్ణ కనికరమును చూపుము. నేను సంతానమును కోరి ఉన్నాను. సవతుల వైభవమును గాంచి నేను మిగుల దుఃఖితనై ఉంటిని. ఈ కార్యము నీకు శుభము కలుగగలదు. భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. భాష్యము. సంతానార్థమే వనరింపబడు మైథున క్రియ ధర్మయుతమైనదేనని భగవద్గీత యందు అంగీకరింపబడినది
కానీ కేవలము ఇంద్రియ భోగార్థమే కామాతురుడైన వాడు ధర్మహీనుడే. మైథునమునకే దితి తన భర్తకు కావించిన అభ్యర్థన విషయమున ఆమె సంతానము కోరినదే గాని నిజముగా కామవాంఛతో పీడింపబడలేదు. సంతానవతి కానందున ఆమె సవతుల ఎదుట దీనయ్యను కనుక కశ్యపుడు తన ధర్మపత్నిని సంతృప్తి పరపవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఆవిడ తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చెప్తుంది అనమాట ఆవిడ. సో మొదట ఏం చెప్పింది ఆవిడ యొక్క ఆ కామదేవుడు అనమాట, మన్మధుడి యొక్క బాణాల వలన నేను చాలా ఉద్రేకం అయిపోయాను అని చెప్తుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఏం అడుగుతుంది ఇక్కడ, దయచేసి నా మీద కనికరం చూపించండి, నేను సంతానం కావాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక అప్పటికే యొక్క దితి ఈ పిల్లలు పుట్టక ముందే దితి యొక్క వేరే భార్యలు ఎవరైతే సౌతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంతానం ఉంది. పాపం ఈవిడికి మాత్రం సంతానం లేదన్నమాట. సో వాళ్ళందరికీ సంతానం ఉన్నారు, నాకే సంతానం లేరు. సో కాబట్టి నాకు కూడా సంతానం కావాలి అని చెప్పి ఆవిడ భర్తని అభ్యర్థిస్తూ ఉందో అనమాట. సో ఆవిడ యొక్క రెండవ కారణం ఏంటంటే కనుక, మొదటిది కొంచెం ఆ విధంగా మన్మధుడి యొక్క బాణాల వల్ల ఉద్రిక్తమైంది ఆవిడ. రెండవది కారణం ఏంటంటే కనుక, రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి సంతానం కావాలి అని కోరుకుంటుంది. రెండవ కారణం ఏంటంటే కనుక, వేరే వాళ్ళ దగ్గర పిల్లలు ఉన్నారు, సంతానం ఉన్నారు, నా దగ్గర లేదు. కాంపిటీషన్ అన్నమాట, సౌతలతోటి కాంపిటీషన్. సో ఈ రెండిట్ల మూలంగా నేను వాళ్ళ దగ్గర ఉన్నారు, నాకు లేరు, అసూయ అన్నమాట. సో అది కూడా ఉండడం మూలంగా నేను దుఃఖితనయ్యాను, కాబట్టి నాకు సంతానం కలిగించేలాగా చెయ్యండి అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉందన్నమాట. భర్తర్యాప్తోరుమానానాం లోకానా విసతే యశః పతిర్భవాద్వితో యాసం ప్రజయాననుజాయతే. తన భర్త కావించిన వరదానముతోనే ఈ ప్రపంచమున స్త్రీ గౌరవమునందగలదు. జీవుల విస్తారము కొరకే ఉద్దేశింపబడి ఉన్నందున నీ వంటి భర్త సంతానమును పొందుట ద్వారా యశోవంతుడు కాగలడు. హరే కృష్ణ. ఎవరు చదవలేదండి ఇంకాను? హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారా? చదవండి మాతాజీ. భాష్యము బై శ్రీల ప్రభుపాద్కి జై. వృషభదేవుని ప్రకారము తన సంతానమును జన్మ మృత్యు బంధము నుండి ఉద్ధరింపజాలని వాడు తండ్రిగా లేదా తల్లిగా ఆగుటకు యత్నింపరాదు. జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు అని వానితో నిండి ఉన్న భౌతిక అవస్థ నుండి బయటపడుటకు మానవ జన్మ ఒక్కటియే అవకాశమై ఉన్నది. కనుక మానవ జన్మ యొక్క లాభమును బడయుటకు ప్రతి ఒక్క మానవుడును అవకాశం ఒసగబడవలెను. కశ్యపుని వంటి తండ్రి ముక్తి అనేది ప్రయోజనార్థమే సత్సంతానమును పొందవలెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో భగవద్గీతలో మనకి స్వామి చాలా క్లియర్ గా చెప్పారనమాట. మనకు వస్తోంది ఆయన యొక్క వైభవాల గురించి చెప్పినప్పుడు అక్కడ క్లియర్ గా చెప్పారనమాట. సో ధర్మ విరుద్ధం కానటువంటి సంభోగాన్ని నేనే అని చెప్పారనమాట అక్కడ. సో ధర్మ విరుద్ధం కాని సంభోగము అంటే కనుక భార్యాభర్తల మధ్యలో మాత్రం జరిగేటువంటి సంభోగము. అది కూడా ఏంటంటే కనుక కేవలము సంతానాన్ని పొందడం కోసమే వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క సంభోగం అనేటువంటిది ధర్మబద్ధంగా ఉంటుంది, కాబట్టి అది నేనే అని చెప్పేసి స్వామి చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక దితి ఏం చేస్తుంది, ఆవిడ యొక్క ఎంజాయ్మెంట్ కోసం ఆవిడ వెళ్ళట్లేదు, నాకు సంతానం కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ అక్కడికి వెళ్తోంది అనమాట. ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళింది. సో కాబట్టి అది కూడా ధర్మబద్ధమే అనమాట. సో ఏమవుతుంది, యొక్క భర్త ఇచ్చినటువంటి వరదానంతో స్త్రీకి గౌరవం కలుగుతుంది. సో అదే విధంగా భర్త కూడా మంచి సంతానాన్ని పొందడం ద్వారా యశోవంతుడు కాగలడు అని చెప్పి ఆవిడ చెప్తోంది అనమాట. ఎవరికి చెప్తోంది? కశ్యప మునికి చెప్తోంది అనమాట. సో మనకి మనకి ఆచార్యులు కూడా చాలా సార్లు చెప్తారనమాట. సో ఎవరైనా సరే, ఎంతమంది సంతానాన్నైనా సరే మనము పొందవచ్చును, ఎంతమందినైనా సరే మనం కనవచ్చు, దానికి ఏమీ లిమిటేషన్ ఏమీ లేదు. కానీ ఏంటంటే కనుక ఏవో కుక్కలు కన్నట్టు లేకపోతే కనుక వేరే నిమ్న జాతి జీవులు కన్నట్లు వాటిని కనేసి వదిలేసేలాగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి, మనకి ఎంతమంది సంతానాన్నైనా సరే కనొచ్చు, కానీ ఏంటంటే కనుక ఎంతమందినైతే కన్నామో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క జనన మరణ చక్రం నుంచి బయట పడేసేలాగా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి
వాళ్ళని కనుక బయట పడవేయగలిగేటువంటి కెపాసిటీ ఉంటే కనుక ఎంతమందినైనా సరే కనొచ్చు. సో కాబట్టి మన యొక్క కెపాసిటీ ఎంతమందిని మనం ఆ విధంగా వాళ్ళకి మన పిల్లలకి ఏదైనా మంచి చెయ్యాలి అని అనుకుంటున్నాము అంటే కనుక ఏదో వాళ్ళకి ఆస్తులు ఇవ్వడము లేకపోతే కనుక గొప్ప గొప్ప ఉద్యోగాలు చదువులు ఇప్పించడము అది కాదు. వాళ్ళకి ఏంటంటే కనుక మనము యొక్క జనన మరణ చక్రం నుంచి బయటపడేలాగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలగాలన్నమాట. సో ఆ పని చేయగలిగితే గనక మనం ఎంతమంది సంతానాన్ని సరే కనొచ్చు అనమాట. సో కాబట్టి కశ్యపుడు వంటి వాళ్ళు ఏంటంటే గనక యొక్క ముక్తి అనే వాళ్ళు ఏంటంటే చాలా కశ్యప ప్రజాపతి అంటే గనక చాలా గొప్ప వ్యక్తి అనమాట. ఆయన గొప్ప ఋషి అనమాట. సో కాబట్టి ఆయన ముక్తి అనేటువంటి ప్రయోజనం కోసమే ఆయన సత్సంతానాన్ని పొందాలి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. పురాపితానో భగవాన్ దక్షో ద్రుహితృవత్సలా కంవృణీత వరం వత్స ఇత్యపృచ్ఛత నపృథక్. తన పుత్రికల ఎలా వాత్సల్యము కలవాడును పరమ వైభవశాలియును అగు మా తండ్రి మేమెవ్వరిని భర్తలుగా వరింతుమని పూర్వం ఒకసారి మమ్ము విడివిడిగా అడిగి ఉండెను. సునీత హరిబాబు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శీల ప్రభుపాదికి జై. భాష్యము: వరును ఎంచుకొనుటకు మాత్రమే తండ్రికి అనుమతించును గాని విచ్చలవిడిగా సాంగత్యము కాదని ఈ శ్లోకము ద్వారా గోచరించుతున్నది. తన కర్మలచే వ్యక్తిత్వముచే యసమును బడిసినట్టి వరుని ఎంచుకొమ్మని పుత్రికల యందును విడివిడిగా తెలియజేయబడింది. కానీ తుదికి ఎంపిక మాత్రము తండ్రి పైన ఆధారపడి ఉండను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రణామాలు. హరే కృష్ణ. సో ధన ప్రణాళ మాతాజీ. సో దక్షుడు ఏం చేశారంటే కనుక ఆయన యొక్క పుత్రికలని అందరికీ కూడా వివాహం చేయడానికి ముందు ఆయన ఏం చేశారు, వాళ్ళందరినీ కూడా చెప్పారనమాట. ఆయన కుమార్తెలందరినీ కూడా పిలిచి మీరు ఎవరెవరిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో మీరు కొంచెం చాయిస్ ఎంపిక చేసుకుని మీకు ఇవ్వండి, దాన్ని బట్టి మీరు కరెక్ట్ గా చేసుకున్నారా లేదా అని చెప్పి చూసి నేను ఫైనల్ చేస్తాను అని చెప్పి చెప్పారు అని చెప్పి ఇక్కడ ఏం చేస్తోంది దితి చెప్తోంది అనమాట. సవిదిత్వాత్మజాను జానాంనో భావం స్తనాన భావన త్రయోదశాదత్తాసాం యాస్తే శీలమనువ్రత. మా హితైషియగు తండ్రి దక్షుడు మా అభిమతమును నెరిగిన పిమ్మట మమ్మందరును 13 కన్యలను నీకు సమర్పించెను. ఆనాటి నుండి మేమందరము నిన్ను అనుసరించుచున్నాము. ప్రభుజీ నేను చదివాను. చదవండి మాతాజీ. భాష్యం బై జయశ్రీల ప్రపాదుల వారికి జై. సాధారణంగా ఆడపిల్లలు తమ మనోభావములను తండ్రి ఎదుట వ్యక్తపరచుటకు సిగ్గుపడుతుంది. కనుకనే తండ్రి వారి అభిమతములను ఇతరుల ద్వారా, ఉదాహరణకు ఆ పిల్లల బామ్మ ద్వారా గ్రహించుచున్నను. బామ్మ దగ్గర మనమురాళ్ళు అధికముగా చనువును కలిగి ఉంది. దక్షుడు తన పుత్రికల అభిమతములను గ్రహించి ఆ 13 సోదరీమణులను కశ్యపునకు ఇచ్చివేశాను. తిది సోదరీ గణమంతయు సంతానవతులైరి. తిది సైతం వారితో సమానంగా భర్తను అనుసరించునట్టిది. అయినచో ఆమె మాత్రం ఎందులకు సంతానహీనగా మిగిలి ఉండవలేను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో దితి యొక్క బాధ మనకి ఈ శ్లోకంలో అర్థం అవుతుంది అనమాట. సో ఏం చేశారు, మమ్మల్ని అందరినీ కూడా చాయిస్ ఇవ్వమని చెప్పని అడిగారు. మా నాన్నగారు అడిగిన తర్వాత మేమందరం చెప్పాము. అందులో 13 మందిని మీకు ఆయన వివాహం చేసి పంపించారు. మేమందరం కూడా, ఎందుకంటే మేము కూడా ఇష్టపడి మిమ్మల్ని వివాహం చేసుకున్నాం. సో వివాహం చేసుకున్న తర్వాత ఏమైంది, మా అందరినీ కూడా మేమందరం కూడా మిమ్మల్ని చక్కగా అనుసరిస్తూ ఉన్నాం. అనుసరిస్తూ ఉంటే 13 మందిలో 12 మందికి ఆల్రెడీ సంతానం కలిగిపోయారు. ఒకళ్ళిద్దరికి కాదు, పోనీ 13 మందిలో ఏదో ఒకళ్ళకో ఇద్దరో కలిగారు అంటే కనుక ఆవిడ పాప కంగారు లేదు, ఓకే అందరికీ లేరు కదా అని అనుకోవచ్చు. కానీ 13 మందిలో ఇక్కడ చెప్తున్నారు మనకి 12 మందికి ఆల్రెడీ సంతానం ఇచ్చేశారు ఆయన కశ్యపుడు. కానీ పాపం లాస్ట్ అయిపోయింది అనమాట. ఆవిడికి టెన్షన్ ఉంటుంది కదా పాపం, అందరికీ సంతానం ఉన్నారు నాకు లేరు. అందులోని ఎవరు వాళ్ళు, సొంత అక్క చెల్లెళ్ళే వాళ్ళందరూ, వేరే సౌతులు వేరే, మళ్ళీ అక్క చెల్లెళ్ళు వేరే వాళ్ళందరూ. సో వాళ్ళందరికీ కూడా సంతానం వచ్చేసింది, నాకే లేదు, కాబట్టి నాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి పాపం ఆవిడకి బాగా టెన్షన్ అయిపోయింది అనమాట. కాబట్టి ఆవిడ వచ్చి అడుగుతూ ఉందనమాట. ఆవిడ అడగడంలో తప్పు లేదు, కానీ
ఆ సమయం ఏదైతే కనుక ఆవిడ చేస్తుందో అది తప్పు అనమాట. దాని గురించే మనకి డిస్కషన్ అంతా కూడా వస్తుంది ఈ యొక్క అధ్యాయంలో. అతం మే కురు కళ్యాణం కామం కమలలోచన ఆర్తోపసర్పణం భూమా నమ్మోఘం హిమ హీయసి. ఓ కమలలోచన, నా కోనికను పూర్ణము కావించి నన్ను అనుగ్రహింపుము. ఎవరేని ఆర్తితో మహాత్ముడైన వాని దరిచేరినప్పుడు అతని విన్నపములు వ్యర్థము కారాదు. హరే కృష్ణ. భాష్యము. సరియైన సమయము కానందున తన కోరిక నిరాకరింపబడిందని దితి చక్కగా ఎరిగి ఉండెను. కానీ అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు లేదా దుఃఖస్థితి కలిగినప్పుడు కాలము స్థితి అనువానిని పరిగణించరాదని ఆమె అభ్యర్థించింది. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ దితి బాధ ఏంటంటే కనుక అందరికీ కూడా సంతానం కలిగిపోయారు, సో నాకు కలగలేదు అంటే కనుక దితి ఉద్దేశంలో ఏంటంటే కనుక అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆవిడకి. ఎందుకంటే కనుక ఆవిడకి తెలుసు అనమాట, ఈ విధంగా సాయం సంధ్య సమయంలో భర్త తోటి సంభోగానికి చెయ్యకూడదు, వెళ్ళకూడదు అని చెప్పి ఆవిడకి తెలుసు. కానీ ఆ సమయంలోనే ఆవిడ వెళ్ళిపోయింది. ఎందుకు అంటే కనుక ఆవిడకి ఎమర్జెన్సీ అనమాట. అందరికీ పిల్లలు వచ్చేసారు, నాకు మాత్రం లేరు కాబట్టి ఆవిడకి ఎమర్జెన్సీ అయింది. కానీ అది యాక్చువల్గా ఎమర్జెన్సీ కాదు. సో ఆవిడ ఏం చెప్తుంది, ఆవిడ ఆ ఉద్దేశంతో ఉండడం బట్టి ఎమర్జెన్సీ ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు కాలము స్థితి వీటిలన్నిటిని కూడా పరిగణించకూడదు. కాబట్టి వెంటనే నా కోరికను తీర్చి నాకు పిల్లల్ని సంతానాన్ని ప్రసాదించవలసింది అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంది అనమాట. ఇతి తాం వీరమారీచ కృపణాం బహుభాషిణీం ప్రత్యాహనూనయన్ వాచ ప్రవృద్ధానంగ కష్మలాం. ఓ వీరుడా విదురా, కామకల్మషముచే పీడితయై తత్కారణమున దీనురాలును అతి ప్రసంగియునైన దితిని మరీచి తనయుడు యుక్త వాక్యములతో సమాధానపరచెను. హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారా? చదువు మాతాజీ. సునీత మాతాజీ, నాగం సునీత భాష్యం బై శ్రీల ప్రభుపాదికి జై. పురుషుడు గాని స్త్రీ గాని కామవాంఛచే పీడింపబడినప్పుడు అది పాపభూయిష్టమగు కల్మషమని అవగతం చేసుకొనవలెను. కశ్యపుడు ఆధ్యాత్మిక కర్మలలో నెలకొని ఉండెను, కానీ కామ పీడిత అయిన తన నిరాకరించినంతటి శక్తిని మాత్రము నిరాకరింపవలసి ఉండెను. అసాధ్యమును గూర్చి పలుకవలసి ఉండెను, కానీ అతడు ఆధ్యాత్మికముగా విదురుని అంతటి దృఢవంతుడు కాడు. కృష్ణ భక్తుని కన్నను వేరెవ్వరును ఆత్మ సంయమనమునందు దృఢవంతుడు కానందున విదురుడు ఇచ్చట వీరునిగా సంబోధింపబడినాడు. భార్యతో సంగమించుటకు కశ్యపుడు అదివరకే ఉన్ముఖుడై ఉన్నట్లుగా ఇచ్చట గోచరించుచున్నది. అతడు ధీరుడు కానందున కేవలము అనునయ వాక్యములతో భార్యను సమాధాన పరుప యత్నించను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో ఆ విధంగా ఎప్పుడైతే కనుక దితి వచ్చి ఆ యొక్క కశ్యపుణ్ణి అడుగుతుంది అనమాట. ఆవిడ అడిగినప్పుడు ఏంటంటే కనుక ఆయన కూడా సంవాట్ అనమాట, కొంచెం ఆయన కూడా దితితోటి కలవడానికి ఆయన ఇన్క్లైన్డ్ గా ఉన్నారనమాట, అంటే రెడీగానే ఉన్నారు ఆయన కూడా. సో ఏంటంటే కనుక కానీ ఏంటంటే కనుక ఆయన కొంచెం ఏదో ట్రై చేయాలి కదా అని చెప్పి ట్రై చేశారనమాట. కానీ పూర్తిగా ఆవిడని నిరోధించగలిగేటువంటి ఆ యొక్క సంయమనము గాని శక్తి గాని కశ్యపుడికి లేవన్నమాట. సో కాబట్టి ఆయన కొంచెం ఆవిడ్ని కంట్రోల్ చేద్దామని చెప్పేసి ఆపుదాము, నిరోధిద్దాము అని చెప్పి కొంచెం ప్రయత్నించారు, కానీ పూర్తిగా ఆయన ప్రయత్నించలేదన్నమాట. సో ఎందుకంటే అందుకే విదురుని ఇక్కడ చెప్తున్నారు ఏమని, వీరుడా అని చెప్పి విదురుని సంబోధిస్తున్నారు. ఎందుకంటే కనుక కృష్ణ భక్తులు మాత్రమే యొక్క ఆత్మ సంయమనంలో వాళ్ళు స్థిరంగా ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఏష తేహం విధాస్యామి ప్రియం భీరు యదిచ్చసి తస్య కామానకం కుర్యా సిద్ధిస్త్రైవర్గీయత. ఓ భీరువా, నీకు ఏది ప్రియమో ఆ దానిని నీకు తక్షణమే తీర్చివేయుదును. ఏలైనా త్రైవర్గిక సిద్ధికి నీవు కాక వేరెవ్వరు మూలాధారము కాగలరు. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. ధర్మము, అర్థము, కామము అనునవియే త్రైవర్గిక సిద్ధులు.
బద్ధజీవునికి భార్య ముక్తికి మూలాధారముగా భావింపబడును. ఏలయన ఆమెయే అతని చరమ ముక్తి కొరకై తన సేవలను అందించును. బద్ధ భౌతిక అస్తిత్వము ఇంద్రియ భోగము పైననే ఆధారపడి ఉండును. మంచి భార్యను పొందగలిగే భాగ్యమును ఎవరేని కలిగినచో అన్ని విధములా అతడు ఆమె వలన సహాయము నందును. బద్ధ జీవనమునందు ఎవరేని కలత నొందినచో మరింతగా భౌతిక కల్మషమున చిక్కుబడుదురు. సహధర్మచారిణి అయిన స్త్రీ సమస్త భౌతిక కోరికలను పూర్ణము కావించుకొనుటయందు భర్తకు సహాయపడవలెను. అంతటా అతడు సుఖవంతునిగానై జీవన పూర్ణత్వము కొరకు ఆధ్యాత్మిక కర్మలను అనుసరించును. భర్త ఆధ్యాత్మిక పురోగతి యందు వికాసము నొందినచో భార్యయు నిస్సందేహముగా అతని కర్మలలో పాలు పంచుకొనును. ఆ విధముగా భార్యాభర్తలు ఇరువురును ఆధ్యాత్మిక పూర్ణత్వమును లాభమును పొందగలరు. కనుక యువతి యువకులు ఇరువురికిని ఆధ్యాత్మిక కర్తవ్య నిర్వహణం నందు శిక్షణ నొసగుట అత్యవసరం. అంతటా అన్యోన్య సహకార సమయమునందు ఇరువురును లాభం పొందగలరు. యువకునకు శిక్షణము బ్రహ్మచర్యము కాగా యువతికి శిక్షణము పాతివ్రత్యము. ఆ విధముగా సహధర్మచారిణి స్త్రీ బ్రహ్మచారిణిగా ఆధ్యాత్మిక శిక్షణను బడిసిన పురుషుడు అనువారలు మానవ జన్మ పురోగతికి చక్కని జంట కాగలరు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ప్రభుపాద్ గారు చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము యొక్క భాష్యంలో చెప్తున్నారన్నమాట. సో ఏమిటంట, సో ఎవరైతే స్త్రీలు పురుషులు యువతి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ యొక్క శిక్షణ అనేటువంటిది చాలా చాలా ముఖ్యం అన్నమాట. శిక్షణ అనేటువంటిది లేకపోతే కనుక ఇంకా జంతువులకి మానవులకి తేడా అనేటువంటిది ఉండదు అనమాట. సో ఏమిటి ఈ శిక్షణ అని అంటే కనుక ఎవరైతే యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్షణ ఏంటి? బ్రహ్మచర్యం పాటించడము. ఆ తర్వాత యువతికి శిక్షణ ఏమిటి? ఈ యొక్క పాతివ్రత్యం అన్నమాట. సో ఇది వరకు చూసేవాళ్ళు అనమాట. ఎవరైతే కనుక సంతానం కలుగుతారో వాళ్ళు, ఎవరైతే మగపిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏం చేసేవాళ్ళు? వాళ్ళందరినీ కూడా గురువు గారి దగ్గరికి గురుకులానికి పంపించేవారు. ఇప్పట్లాగా ఇంటి దగ్గర కూర్చోబెట్టి పిల్లల్ని చదివించేవాళ్ళు కాదు. గురువు గారికి ఆశ్రమంలో పంపించి గురువు గారి దగ్గరికి అన్ని విద్యలు కూడా నేర్చుకోవడానికి పంపించేవారు. సో అక్కడ గురువు గారు ఏం చేసేవారు? ఆ పిల్లవాడికి ఉన్నటువంటి టెంపర్మెంట్, వాడికి ఉన్నటువంటి ఆసక్తి, వాటిలన్నిటిని కూడా చూసి వాడికి ఏ విద్య అయితే కనుక అబ్బుతుందో సో ఆ విద్యని వాడికి నేర్పించేవారు అనమాట. సో ఎవరైతే కనుక బ్రాహ్మణ లక్షణాలు ఉంటే కనుక వేదాలు అవన్నీ చదివేటువంటి సెక్షన్లోకి ఆయన పంపించేవారు. క్షత్రియ లక్షణాలు ఉంటే కనుక యుద్ధ విద్యలు అవన్నీ కూడా నేర్చుకునేటువంటి సెక్షన్లోకి పంపించేవారు. సో ఎవరైతే వైశ్యుల యొక్క లక్షణాలు ఉంటే కనుక ఈ యొక్క వ్యవసాయం ఎలా చేయాలి, అదేవిధంగా వాణిజ్యం ఎలా చేయాలి, సో బిజినెస్ టెక్నిక్స్ ఎలా నేర్చుకోవాలి, ఆ విషయాలు నేర్చుకోవడానికి అతన్ని పంపించేవారు. శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల పనిముట్లు చేయడము, వీళ్ళందరికీ కూడా సేవలు అందించడము, ఆ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసి వాళ్ళని అందులోకి పంపించేవారు అన్నమాట. కానీ వీళ్ళందరికీ కూడా కామన్ గా ఉండేటువంటి ఒకటి ఏమిటి అంటే కనుక వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శిక్షణ పూర్తయ్యేదాకా కూడా కంపల్సరీగా వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అంటే కనుక వేరే స్త్రీలతో గాని యువతులతో గాని వాళ్ళు ఏ విధముగా కూడా సంపర్కంలోకి రాకూడదు. సో ఎవరైతే ఉంటారో మిగతా స్త్రీలందరినీ కూడా వాళ్ళు తల్లుల కింద వాళ్ళు చూడవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో కాబట్టి పురుషులకి ట్రైనింగ్ ఏమిటి? వాళ్ళకి బ్రహ్మచర్యము అనేటువంటిది పురుషులకు ట్రైనింగ్. సో ఎందుకు ఆ ట్రైనింగ్ అంటే కనుక వాళ్ళకి ఇంద్రియ నియంత్రణ అనేటువంటిది వస్తుందన్నమాట. ఆ తర్వాత మరి స్త్రీలకి ఏంటంటే మరి వాళ్ళకి ట్రైనింగ్ కావాలి కదా. ఎలా వస్తుంది వీళ్ళకి ట్రైనింగ్ అంటే కనుక వీళ్ళని గురుకులాలకు పంపించేవారు కాదు. మరి వాళ్ళకి ఎక్కడ ట్రైనింగ్? వాళ్ళకి ట్రైనింగ్ ఇంట్లోనే. ఎలాగవుతుంది వాళ్ళకి ట్రైనింగ్? ఇంట్లో ఉంటే కనుక మరి వీళ్ళని బయటికి పంపించి ట్రైనింగ్ ఇస్తున్నారు. మరి స్త్రీలకైతే ఇంట్లోనే ఎలా ట్రైనింగ్ ఉంటుంది అంటే కనుక వాళ్ళకి స్త్రీలకి ఏంటంటే కనుక ట్రైనింగ్ వాళ్ళ యొక్క తల్లి కానీ లేకపోతే కనుక వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మిగతా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు భర్తల్ని సేవిస్తూ ఉన్నారు, వాళ్ళు వర్ణాశ్రమ పద్ధతిని ఏ విధంగా పాటిస్తున్నారు, సో వంశ ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా పాటిస్తున్నారు, సో ఏ విధంగా వాళ్ళు భర్తలకి సహకారం చేస్తున్నారు, ఏ విధంగా సేవలు అందిస్తున్నారు,
సో భగవంతుణ్ణి ఏ విధంగా వాళ్ళు సేవిస్తూ ఉన్నారు, ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా నేర్చుకుంటారన్నమాట వాళ్ళు. సో కాబట్టి వాళ్ళు నేర్చుకునేటువంటిది ఏమిటి, స్త్రీలు నేర్చుకునేటువంటిది పాతివ్రత్యము అంటే కనుక భర్త తప్పితే కనుక వేరే పురుషుడిని ఎవరి గురించి కూడా వాళ్ళు ఆలోచించకుండా ఉండడం అన్నమాట. సో పురుషులకి ఏం నేర్పుతున్నారు, యాక్చువల్ గా ఇద్దరికి కూడా నేర్పేటువంటి విద్య అంటే కనుక మిగతా టెక్నాలజీస్ పనులు నేర్చుకోవడం ఇవన్నీ కూడా పక్కన పెడితే కనుక ఇద్దరికి ఇచ్చేటువంటి నిజమైనటువంటి ట్రైనింగ్ ఏమిటి, వాళ్ళకి ఇంద్రియ నియంత్రణ. సో ఏ విధంగా యొక్క కామ వాంఛని నియంత్రించుకోవాలి. పురుషులకి ఎక్కడ వాళ్ళు బ్రహ్మచర్యం పాటించడం మూలంగా వాళ్ళకి కామ వాంఛను ఎలా నియంత్రించుకోవాలి. మరి స్త్రీలకి ఏమిటి, కామవాంఛను ఎలా నియంత్రించుకోవాలి, వాళ్ళు పాతివ్రత్యం పాటించడం ద్వారా వాళ్ళ యొక్క తల్లులు వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ యొక్క కుటుంబంలో ఉండేటువంటి స్త్రీలు ఏ విధంగా చక్కగా నియంత్రణ చేసుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఇంద్రియాలను నియంత్రించుకుంటున్నారు అనేటువంటిది ప్రాక్టికల్ గా వాళ్ళు నేర్చుకుంటున్నారు అన్నమాట. సో కాబట్టి యువకులకి శిక్షణ ఏమిటి, బ్రహ్మచర్యము, యువతులకి శిక్షణ పాతివ్రత్యము. సో ఎవరైతే కనుక ఆ విధంగా గురుకులంలో శిక్ష పూర్తి చేసుకుని బ్రహ్మచర్యం పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే కనుక ఒక పురుషుడు వచ్చి చక్కగా పాతివ్రత్యానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికున్న నేర్చుకున్నటువంటి యువతితో కలిసి వివాహం చేసుకుంటే కనుక ఏమవుతుంది, ఈ యొక్క పురుషుడు అప్పటికే యొక్క ఆధ్యాత్మిక పరంగా ఉన్నతి ఏ విధంగా పొందాలనేటువంటివంతా కూడా చక్కగా నేర్చుకుని ఉంటాడు. సో ఆ విధంగా అతను ప్రయత్నిస్తూ ఉంటే కనుక స్త్రీ కూడా ఏం చేస్తుంది, భర్తకి ఆ విధంగా సహకరిస్తూ ఉంటుంది. సో కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఏం జరుగుతుంది అని అంటే కనుక చక్కగా భార్యాభర్త ఇద్దరూ కూడాను ఆధ్యాత్మిక పరంగా ఏ విధంగా ఉన్నతి సాధించాలి, ఈ భౌతిక ప్రపంచం నుంచి ఎలాగ బయటపడాలి, భగవంతుడికి ఎలా సేవ చేయాలి అనే విషయం మీదే వాళ్ళ యొక్క ధ్యానము ధ్యాస అన్ని ఉండి ఇద్దరు కూడా చక్కగా ఒకరినొకరు సహకరించుకుంటూ వాళ్ళకు ముందుకు వెళ్తారనమాట. సో ఇటువంటి భార్యాభర్తలే ఐడియల్ గా ఉంటుంది, ఆ కాంబినేషన్ అలా ఉండాలి. సో మన యొక్క వేద పద్ధతిలో వర్ణాశ్రమ పద్ధతిలో ఈ విధంగా జరిగేది అని చెప్పేసి ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఇక మనము డీటెయిల్ గా ఇంకా రేపు తెలుసుకుంటాం అన్నమాట. యొక్క ధర్మము, అర్థము, కామము. ఇక్కడ ఏంటంటే కనుక మెల్లగా ఈయన ఆవిడికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఎవరు, కశ్యప ముని అన్నమాట దితికి. సో ఆవిడ్ని కొంచెం ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. సో నాకు త్రివర్గ ఏవైతే ఉన్నాయో సిద్ధి ఏదైతే ఉందో ధర్మము, అర్థము, కామము ఇవన్నీ కూడా జరగాలి అంటే కనుక ఆ భర్తకి భార్య చాలా చాలా ముఖ్యము. కాబట్టి నాకు అవన్నీ కూడా జరగాలి అంటే కనుక నీ యొక్క సపోర్ట్ వల్లనే జరుగుతాయి అని చెప్పేసి కొంచెం దితిని ఆయన కూడా ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. సో ఇంకా ఈ యొక్క కశ్యప ముని ఇంకా ఏం చెప్తున్నారు దితితోటి, ఏం జరిగింది అనేటువంటిది మనము రేపు తెలుసుకుందాం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు.